తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై హై డ్రామా కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు టీవీకే చీఫ్ కు షాక్ ఇచ్చిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ భరోసా కూడా ఇచ్చారు. ఇతర పార్టీలు ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించబోమని హామీ ఇచ్చారు. తగిన సంఖ్యాబలంతో వచ్చి మెజారిటీ నిరూపించుకోవాలని విజయ్కి సూచించినట్టు లోక్ భవన్ వర్గాల సమాచారం. 118 మంది ఎమ్మెల్యేల జాబితా సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడినట్లే. ప్రస్తుతం విజయ్కు కాంగ్రెస్తో కలిపి 113 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. వీసీకే కూడా సపోర్ట్ చేయడానికి రెడీ అవడంతో బలం 115కు పెరుగుతుంది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు మరో 3 ఎమ్మెల్యేలు అవసరం. స్టాలిన్తో చర్చించిన తర్వాత వామపక్షాలు ఐయుఎంఎల్ కూడా విజయ్కు మద్దతిచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాసేపట్లో అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి లోక్ భవన్ కు వెళ్లనున్నారు. పళనిస్వామి గవర్నర్తో భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అన్నా, విజయ్ తమిళనాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేటువంటి అంశాలు ఉదయం నుంచి కూడా గవర్నర్ భేటీ తర్వాత మరింత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే గవర్నరు రెండోసారి కూడా ప్రభుత్వ ఏర్పాటు నిరాకరించడంతో కూడా ఒకసారిగా టీవీకే వర్గాల్లో నిరాశ ఎదురైందనే చెప్పాలి. అదైతే మొన్న ఏదైతే విజయ్ గవర్నర్ కలిసినప్పుడు తన వద్ద పూర్తిగా స్థాయి బలం లేదని గవర్నర్ అడిగిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవాళ కూడా అదే చెప్తూనే అయితే మద్దతు కూడగట్టడానికి తమకు సమయం ఇవ్వాలి, అంతలోపే ప్రభుత్వ ఏర్పాటుకు కూడా అనుమతినివ్వాలి అని కోరినటువంటి పరిస్థితి ఉంది. అందుకు రెండోసారి కూడా గవర్నరు అంగీకరించలేదు. పూర్తి స్థాయి మెజారిటీ 118 మ్యాజిక్ ఫిగర్తోనే వస్తే తప్ప ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పి కూడా గవర్నర్ చెప్పడంతో మరోసారి విజయ్కి ఎదురుదెబ్బ ఎదురైందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే విజయ్ మరింత మద్దతు కూడగట్టుకోవడానికి ఎలాంటి స్టెప్స్ వేస్తారనేది ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. మరోవైపు ఇటు డిఎంకే అధినేత స్టాలిన్ కూడా తమ మిత్రపక్షాలైనటువంటి పార్టీలతో సమావేశం కూడా నిర్వహించారు. ఎవరు స్వతంత్రంగా వారి నిర్ణయం వారు తీసుకోండి, విజయ్తో వెళ్లాలనుకునే వారిని తామేమీ నిలువరించబోమని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా డిఎంకే అధినేత స్టాలిన్ తమ మిత్రపక్షాలకి చెప్పినట్లుగా కూడా తెలుసు. ఇందులో భాగంగానే ఐఎంయుఎల్ సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది విజయ్కి సంబంధించినటువంటి టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే అంశం పైన చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇవాళ సాయంత్రానికి ఆ పార్టీ కూడా మద్దతు ఇస్తే కనుక ఇప్పటికే 113 స్థానాలతో ఉండేటువంటి విజయ్ 115 స్థానాలకు చేరుతారు. మరీ 3 స్థానాలు కావాల్సి వచ్చినప్పుడు ఇటు డిఎండికేకి సంబంధించినటువంటి మరో స్థానం ఉంది. అదేవిధంగా వామపక్షాలు కూడా ఒకవైపు విజయ్కి సపోర్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఏదైతే గవర్నర్ తీరును నిరసించినటువంటి పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యబద్ధంగా దాదాపు హైయెస్ట్ మెజారిటీ పార్టీగా ఉండేటువంటి విజయ్కు ప్రభుత్వ ఏర్పాటుకు మొదట అవకాశం ఇవ్వాలి, బల నిరూపణ కావాలంటే అసెంబ్లీ కేంద్రంగా నిరూపించుకోవాలని చెప్పి గడువు కూడా ఇవ్వాలి. ఇదే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి సిచ్యువేషన్. అయితే బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ మాటలు విని గవర్నరు విజయ్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ప్రభుత్వం ఏర్పాటు కానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఇటు డిఎంకే పార్టీతో పాటు వామపక్షాలు కూడా గవర్నర్ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు టీవీకే అధినేతకు సంబంధించి ఈ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, ఇటు లోక్ భవన్ ముందు కొద్దిసేపటి క్రితమే ప్లకార్డులు కూడా ప్రదర్శించడం జరిగింది. గవర్నర్ తీరును నిరసిస్తూనే గవర్నర్ ఖచ్చితంగా టీవీకే అధినేత విజయ్కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఒక ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా తమిళనాడులో ఏర్పడినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఇవాళ సాయంత్రానికి పూర్తిస్థాయి మద్దతుతో తన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో గవర్నర్ వద్దకు పత్రాలను పంపి తన బల నిరూపణ చేసుకుంటాడా, లేక లీగల్ ఒపీనియన్లో భాగంగా కోర్టుకు కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి కూడా మరి ఒక సమాచారం ఉండేటువంటి నేపథ్యంలోనే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తారని చెప్పి కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అరుణ, లోకేష్, అసలు ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెరపడే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు విజయ్కు ఏ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీలతోనైనా సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎక్కడా బయటికి కూడా వార్త రావడం లేదు. ఖచ్చితంగా. అయితే నిన్నటి నుంచి కూడా మనం అనుకున్నాం ఏఐడిఎంకేలో 2 వర్గాలుగా చీలాయి. ఇటు షణ్ముగం వర్గం ఒకవైపు ఉంటే ఎడపాటి పళనిసెల్వం మరో వర్గంగా తయారైంది. 25 మంది ఎమ్మెల్యేలు, 27 మంది దాకా ఎమ్మెల్యేలతో
షణ్ముఖం వర్గము ఇటు పుదుచ్చేరి కేంద్రంగా కూడా క్యాంప్ రాజకీయం చేస్తున్నారు. ఆయన ఇటు విజయ్కి మద్దతు ఇస్తారు. సో దాంతో పూర్తి స్థాయిలో మద్దతు కూడగట్టుకున్నటువంటి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. అయితే అందులో చీలికలు ఏమీ జరగలేదు. పూర్తి స్థాయిలో ఈపీఎస్తోనే ఆయనకు సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అని చెప్పి కూడా ఈపీఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి. వాళ్ళ సాయంత్రం గవర్నర్ను కూడా కలుస్తారు ఎడపాటి పళనిసామి. అయితే గవర్నర్ కూడా విజయ్కి ఒక మాట ఇచ్చారు. అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి మిమ్మల్ని కాదని చెప్పి మరో పార్టీకి ప్రభుత్వం అవకాశానికి ఛాన్స్ ఇవ్వను అనేటువంటి ఒక హామీ ఇవ్వడంతో ఇప్పుడు పళనిస్వామి భేటీ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. పళనిస్వామి గవర్నర్తో ఏ విషయాలను చర్చించబోతారో అనేది ఒక అంశం. అయితే మరోవైపు ఏదైతే 3 నుంచి 5 స్థానాల్లో కూడగట్టడానికి చాలా అస్తవ్యస్తాలు పడుతున్నటువంటి విజయ్ తిరిగి ఏ పార్టీల యొక్క మద్దతు కూడగడతారో అనేది కూడా ఒక ఇంత చర్చనీయాంశంగా మారింది. అవి ఎక్కడా కూడా బయటికి రానియకుండా చాలా రహస్యంగా విజయ్ అయితే మెయింటైన్ చేస్తున్నాడని చెప్పాలి. అరుణ. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.